ఓం శ్రీ మాత్రే నమః. అక్టోబర్ 1వ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు, మహానవమి. మిథున రాశి వారికి 100% జరగబోయేది ఇదే. మీరు ఈ భూమండలం మీద ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని మాత్రం మిస్ కావద్దు. నవంబర్ 1వ తేదీ శక్తివంతమైన మహానవమి మొదలుకొని మిథున రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, వీరికి ఈ విధమైన అదృష్టం పట్టబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపార సమస్యలు, పెళ్లి, సంతానం సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషములు పరిష్కరింపబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకెబిందుల కొరకు గురువు గారిని సంప్రదించండి. కోరుకున్న వారిని మీ దగ్గరకు చేర్చాలా అంజనం వేసి చూడబడును. గురువు గారి ఫోన్ నంబర్ 8096448525. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో అన్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతుందో క్లియర్గా మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి. మిథున రాశి జాతకులు అనగా మృగశిర 3-4 పాదములు, ఆరుద్ర 1-2-3-4 పాదములు, పునర్వసు 1-2-3 పాదాలు ఎవరైతే జన్మించుంటారో వారు మిథున రాశికి చెందుతారు. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందు చెప్పబడి ఉంది. ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి. సన్నని పాదాలు, నిశితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు. వీరు కుశాగ్ర బుద్ధి కలవారుగా ఉంటారు. ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు. కాలానుగుణంగా వీరు ఎప్పుడు కూడా ప్రవర్తిస్తూ ఉంటారు. మిథున రాశి వారి చక్కని శారీరక నిర్మాణాన్ని కలిగి ఉండి వయసు కనిపించలేని యువకళ కలవారుగా ఉంటారు. వార్ధక్యం వచ్చే వరకు వీరు వయసులో చిన్నవారి వలె కనిపించారు. వీరు పొడవుగా నిటారైన దేహాన్ని, ఆజానుబాహు తత్వాన్ని కూడా ఈ రాశి వారి కలవారుగా ఉంటారు. ఈ మిథున రాశి వారి జాతకంలో ఈ సమయంలో చాలా మార్పులు అయితే మీరు ఖచ్చితంగా చూడవచ్చు. చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతమవుతాయి. మంచి సమయం కనిపిస్తోంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మొదలుపెట్టిన పనులను బుద్ధి బలంతో చక్కగా పని పూర్తి చేస్తారు. ఇష్ట దైవారాధన శుభప్రదం. బుద్ధ బలం వలన మీకు శక్తివంతమైన ఆలోచనలు అనేవి వస్తాయి. వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. సమయస్ఫూర్తి, ఏకాగ్రతతో పనిచేస్తే శ్రేష్టమైన ఫలితాలు లభిస్తాయి. ఉద్యోగంలో శుభప్రదమైన ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది. అయితే కొందరి ప్రవర్తన మీకు కొంచెం ఇబ్బందిని కలిగించవచ్చు, కాబట్టి సహనం అవసరం. సూర్య దర్శనం మీకు శ్రేయస్కరమైన ఫలితాలు అయితే అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఈ మిథున రాశి జాతకులకి ఈ సమయం మీ జీవితంలో మునుపెన్నడూ కూడా చూడని రీతిలో ఈ సమయంలో మార్పులు అయితే రాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారి కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కెరియర్ పరంగా ఈ ఏడాది సానుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగాలు, ప్రైవేట్ రంగాల్లో పనిచేసే వారికి ప్రమోషన్ లభించే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి. అంతేకాదు మీరు కోరుకున్న చోటుకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. మీకు ఉన్నతాధికారుల నుండి ప్రోత్సాహం లభిస్తుంది. మీ ప్రతిభకు గుర్తింపు కూడా ఉంటుంది. రాహువు, గురుడి ప్రభావంతో మీకు శుభ ఫలితాలు అయితే ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగం గురించి వార్తలు కూడా వినిపిస్తాయి. ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు అయితే పొందుతారు. కొత్త ఏడాది చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో కూడా మీరు బాధపడవచ్చు, కాబట్టి ఆహారం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. లేదంటే మీరు ఊబకాయం సమస్యలతో బాధపడాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి శనిదేవుని ప్రభావం అధికంగా ఉంటుంది. అలాగే రాహు ప్రభావంతో మానసిక పరమైన సమస్యలు అయితే ఎదురవుతాయి. ఈ సమయంలో మీరు సోమరితనాన్ని వదిలేయాలి. మీ దినచర్యను మీరు క్రమబద్ధంగా నిర్వహించాల్సి ఉంటుంది. ఈ రాశి వారి ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే శుభ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. రాహు ప్రభావంతో మీ ప్రేమ జీవితంలో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. కేతు ప్రభావంతో కొన్ని సమస్యలు కూడా ఎదురయ్యే సూచనలు కూడా ఉన్నాయి. తెలుగు నూతన సంవత్సరం మిథున రాశి వారు ఏదైనా సరే ఆలయంలో పసుపు రంగు పండ్లు, లడ్డూలను పంపిణీ చేస్తే మేలు. బుధవారం రోజున వినాయకుడికి నైవేద్యం సమర్పించడం ద్వారా నూతన సంవత్సరాన్ని ప్రారంభించాలి. ప్రతిరోజు వినాయక మంత్రాలను జపించి ఇలా చేయడం వలన మీకు అన్నీ కూడా శుభ ఫలితాలు అయితే కనిపిస్తాయండి. చూసారు కదండి, ఈ మిథున రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఇక ఈ మిథున రాశి వారి గుణగణాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం. మిథున రాశి వారు ఎప్పుడూ కూడా చాలా తెలివితేటలు కలవారుగా ఉంటారు. ఇతరుల అవకాశాలను, అవసరాలను తీరుస్తూనే తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వీరు కొంత వ్యాపార ధోరణి కలవారుగా ఉంటారు. ఎవరిని నొప్పించకుండా తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇలా అందరికీ తలలో నాలుకలాగా వీరు వ్యవహరిస్తూ ఉంటారు.
ఈ రాశి వారు చిన్న విషయానికి సంతోషిస్తారు, తమ మాటలతో ఇతరులను సంతోషపరుస్తారు, చక్కటి వాగ్దాటి కలవారుగా ఉంటారు. అవసరమైతే తను నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కూడా వీరిలో ఉంటుంది. చంచల స్వభావం ఉంటుంది, కానీ ప్రతి పనిలోనూ విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది. ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మంచి చెడులను బేరేజ్ వేసుకుని కానీ పని ప్రారంభించారు. వీరికున్న చంచల స్వభావం కారణంగా మొదలు పెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వదిలేస్తారు. మిథున రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం, అలాగే ప్రయాణాలను కూడా చాలా ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యప్రియులు. తమ అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి వీరు ప్రయత్నం చేస్తారు. ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు. వీళ్ళకి ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు. ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటారు. వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు. మిథున రాశి వారి వివాదాలకు దూరంగా ఉంటారు, కానీ వారి సమస్యలకు మాత్రం పోరాడతారు. ప్రతిఘటించే తత్వం వీళ్ళలో అధికంగా ఉంటుంది. వీళ్ళలో తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో చాలా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. తమ జీవితంలో 2 రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం. వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి ఎంతగానో జీవితంలో ఉపయోగపడుతుంది. ఎక్కువగా స్నేహితుల వలన బంధువుల వలన చాలా ఇబ్బందులు పడతారు. ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు. ఒకవేళ అలా గతాన్ని గురించి ఆలోచించకుండా ఉన్నట్లయితే ఉన్నత స్థాయికి కూడా వస్తారు. ఈ రాశి వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యాధి, నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయి. వీరు ఇతరులను నమ్మి ఏ పనిని అప్పగించారు, అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కూడా కనిపిస్తారు. తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టనీయకుండా జాగ్రత్త పడతారు. ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టును సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు. అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణిస్తారు, కానీ వీరు చిరకాలం ఎవరిని కూడా నమ్మలేరు. ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చక్కటి లాభాలు గడిస్తారు. రెండో పక్షంలో నడిచే వ్యవహారంలో చక్కదిద్దులకు తమ చాతుర్యంతో సరిదిద్దుతారు. న్యాయవాద వృత్తి, వార్తా ప్రసార వృత్తి, తంతి తపాలా శాఖలు, ముద్రణాలయంలో టైపు, షార్ట్ హ్యాండ్, కావ్య రచనకు సంబంధించినటువంటి వృత్తులు ఎందు వీరు చక్కగా రాణిస్తారు. గ్రంథ రచన చేట, అనువాదము చేట, పత్రికలలో రచనలు చేట ఎందు వీరు నేర్పరులు. సెక్రటరీ, రాయబారము, దౌత్య వృత్తుల్లో కూడా వీరు స్థిరపడతారు. ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావలసిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు. అందుచేత వీరికి ధనమును గురించిన చింత, భవిష్యత్తు గురించిన ఆందోళన ఉంటాయి. మిథున రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము తక్కువ. ప్రేమ ఒకరితో, వివాహము మరి ఒకరితోనూ జరగవచ్చైనప్పటికీ వీరి విషయాలు ఎవరికి కూడా తెలియకుండా వ్యవహరిస్తారు. అయితే వీరికి వివాహంతో పాటు ఐశ్వర్యం కూడా కలుగుతుంది. వీరు తమ జీవిత భాగస్వామిని ఎప్పుడూ కూడా విమర్శిస్తూనే ఉంటారు. వీరికి నిజమైన వాస్తవమైన సుఖశాంతులు లభించాలి అంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయమును సమర్పించడం జరగాల్సి ఉంటుంది. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే మిథున రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.